కొన్ని సినిమాలు ఎందుకు హిట్ అవుతాయో ఎందుకు ఫట్ అవుతాయో చెప్పడం కష్టం. అప్పటి కలేజా, ప్రస్థానం సినిమాల నుంచి రీసెంట్ గా వచ్చిన త్రిభానదారి, బార్బరిక్ లాంటి చిన్న సినిమాలు కూడా ఆడియన్స్ ని ఎందుకో మెప్పించలేకపోయాయి. స్టోరీలో వైవిధ్యం ఉన్నా, స్క్రీన్ ప్లేలో ట్విస్ట్లున్నా అంత తొందరగా జనాలకు ఎక్కకపోవచ్చు. లాస్ట్ వీక్ రిలీజ్ అయిన వరుణ్ సందేశ్ కానిస్టేబుల్ మూవీ కూడా అదే కోవకు చెందినట్లు అనిపిస్తుంది. జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఆర్యన్ సుబాన్ ఎస్కే డైరెక్షన్ లో బలగం జగదీష్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. వరుణ్ సందేశ్, మధురిక వారణాసి జంటగా నటించిన ఈ కానిస్టేబుల్ మూవీ అక్టోబర్ 10న థియేటర్స్ లో రిలీజ్ అయింది. అయితే సినిమా బాగానే ఉన్నా ఆడియన్స్ మాత్రం ఇంట్రెస్ట్ చూపించడం లేదేమో అనిపిస్తుంది. ఈ స్టోరీలో ఈ సినిమా రివ్యూ గురించి తెలుసుకుందాం. దసరా తర్వాత లాస్ట్ వీక్ లో రిలీజ్ అయిన మూవీ కానిస్టేబుల్. పెద్దగా ప్రమోషన్స్, ఎలాంటి హడావుడి లేకుండా ఈ మూవీ థియేట్రికల్ విడుదలైంది. క్రైమ్ థ్రిల్లర్స్ ట్రెండ్ నడుస్తున్న ఈ టైంలో సరిగ్గా అలాంటి మూవీని ఆడియన్స్ ముందుకు వచ్చింది. కథ విషయానికి వస్తే తెలంగాణ నేపథ్యంలో ఈ స్టోరీ నడుస్తుంది. శంకర్పల్లి గ్రామంలోని మోకిలా మండలంలో వరుసగా కొన్ని హత్యలు జరుగుతూ ఉంటాయి. వాటిని ఎవరు చేశారు, ఎందుకు చేశారనే కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. ఎంత ప్రయత్నించినా ఆ సీరియల్ కిల్లర్ గురించి ఎవరికి ఎలాంటి క్లూ దొరకదు. అలాంటి ప్రాంతంలోకి కానిస్టేబుల్ గా వస్తాడు కాశీ. చివరకు అతని మేనకోడల్ని కూడా సీనియర్ కిల్లర్ అతి కిరాతకంగా చంపేస్తాడు. దీంతో ఈ హత్య కేసులను పర్సనల్ గా తీసుకున్న కాశీ డిపార్ట్మెంట్ లో పెద్దల సహకారం లేకుండా ఈ హత్య కేసులను ఎలా ఛేదించాడు? కాశీ ప్రయత్నం ఫలించిందా? వరుస హత్యలు చేస్తున్న ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? ఎందుకు ఇలా జనాలను చంపుతున్నాడు? తెలుసుకోవాలంటే కానిస్టేబుల్ మూవీ చూడాల్సిందే. మలయాళంలో తీస్తున్న ఇలాంటి సినిమాలకు టాలీవుడ్ ఆడియన్స్ నుంచి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. మన వాళ్ళు ఎగబడి చూసేస్తున్నారు. ఆ మలయాళ క్రైమ్ థ్రిల్లర్స్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా కానిస్టేబుల్ మూవీని తీశారు మేకర్స్. ఫస్ట్ హాఫ్ లో వరుస మర్డర్లు జరగటం, దాన్ని ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఈ క్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో అత్యంత కింది స్థాయికి చెందిన కానిస్టేబుల్ పై అధికారుల మద్దతు లేకుండా ఈ కేసును ఛేదించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది ఆడియన్స్ కు ఎంగేజింగ్ గా అనిపిస్తాయి. అసలు ఈ హత్యలు ఎవరు చేస్తున్నారని ఆడియన్స్ అనుమానించిన క్యారెక్టర్స్ కూడా కన్ను మూస్తూ ఉంటాయి. డైరెక్టర్ ఈ కథను మలచిన విధానం ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ప్రస్తుతం టెక్నాలజీని ఉపయోగించుకొని డిపార్ట్మెంట్ సహాయం లేకుండా ఓ మామూలు కానిస్టేబుల్ ఎలా కేసును సాల్వ్ చేశాడనేది ఈ సినిమా స్టోరీ. ఫస్ట్ హాఫ్ లో మర్డర్స్ జరిగే తీరు, ఇంటర్వెల్ లో ఊహించలేని ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెరుగుతుంది. ఓ కానిస్టేబుల్ ఓ భయంకర సీరియల్ కిల్లర్ ని ఎలా పట్టుకున్నాడనే ప్రయత్నాన్ని సెకండ్ హాఫ్ లో చూపించాడు డైరెక్టర్. క్రైమ్ థ్రిల్లర్స్ లో మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్యం. ఈ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్ జ్ఞానికి క్రెడిట్ దక్కాల్సిందే. సినిమాటోగ్రాఫర్ హజారా కెమెరా వర్క్ మెప్పిస్తుంది. కానిస్టేబుల్ కాశీ పాత్రలో వరుణ్ సందేశ్ తన మెచ్యూర్డ్ యాక్టింగ్ తో మెప్పించాడు. గత 2-3 సినిమాలతో పోలిస్తే ఈ మూవీలో అతని లుక్స్ కూడా బాగున్నాయి. హీరోయిన్ మధులిక అందంగా ఉంది. మిగిలిన పాత్రల నటులు పరిధి మేర నటించారు. మంచి మెసేజ్, దానికి తగ్గ కథ, కథనాలను రాసుకున్న డైరెక్టర్ ఆర్యన్ సుభాష్ స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకుంటే బాగుండేది. ఓవరాల్ గా వరుణ్ సందేశ్ కానిస్టేబుల్ మూవీ అతనికి మంచి కంబ్యాక్. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ కానిస్టేబుల్ ఖచ్చితంగా నచ్చుతుంది.